సో ముందుగా మనం పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో వీరిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వానైనా అంటూ కూడా ఢీ కొట్టుకుంటూ కొనసాగుతుంది. సో ముందుగా పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో ప్రసక్తంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ, అంటే నువ్వనైనా ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి, 100% ఉంది, కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని నడిచేది అతని అన్నారు. సో వ్యూస్, ఇటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారిది అలాగే వంగ గీత గారిది కూడా మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో ఈసారి అంటే నువ్వనేనా అంటూ కూడా కొనసాగుతుంది, కానీ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనము మీ అందరం కంటే మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో నువ్వనేను అంటూ కొనసాగే ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో